బౌలర్లు తమ పని పూర్తి చేశారు. ఆశించినట్టుగానే ఆసీస్ని కట్టడి చేశారు. 185 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా చేస్తే ఆ తర్వాత ఆస్ట్రేలియాను 181 రన్స్కే కట్టడి చేశారు. డెబ్యూ బ్యాటర్ ఆల్రౌండర్ వెబ్స్టార్ మినహా మిగిలినటువంటి బ్యాటర్లందరినీ ఆస్ట్రేలియన్స్ని టీమిండియా బౌలర్లు కట్టడి చేయగలిగారు. ముఖ్యంగా కెప్టెన్ బుమ్రా ఓ దశలో ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళి స్కానింగ్ కోసం ఆసుపత్రికి కూడా వెళ్లాల్సి వచ్చినప్పటికి కూడా మిగిలినటువంటి బౌలర్లు బాధ్యత తీసుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు కూడా తీసి బుమ్రాకు జతగా కలిసి ఆస్ట్రేలియాను 181 రన్స్కే ఆల్అవుట్ చేయగలిగారు. ఇది చాలా ఆశావాహకమైనటువంటి పరిణామం. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఆధిక్యత సాధించడం అనేది ఒక కీలకమైనటువంటి వ్యవహారం. కేవలం 4 రన్సే లీడ్ కావచ్చు, కానీ ఆ మాత్రమైన ఇండియా సాధించగలిగిందంటే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఒక కీలకమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి టీమిండియా బ్యాటర్లు ఆరంభం అదరగొట్టినప్పటికి కూడా ఆ తర్వాత తడబడ్డారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మొదటి ఓవర్లోనే మిచెల్ స్టార్క్కి చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ 4లతో అదరగొట్టేశాడు. కానీ ఆ తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయిన వెంటనే మళ్ళీ యశస్వి జైస్వాల్, ఆ తర్వాత మళ్ళీ వెంటనే మరోసారి కోహ్లీ తన వైఫల్యాన్ని చాటుకున్నాడు. ఆఫ్ స్టంప్ మీద వెళ్తున్నటువంటి బాల్ని ఈజీగా స్లిప్లో క్యాచ్ ఇచ్చి మళ్ళీ బౌలింగ్లోనే అవుట్ అయిపోయి కోహ్లీ తన బలహీనతని పదే చాటుకుని ఆసీస్ సిరీస్లో అత్యంత పేలవమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శించిన బ్యాటర్గా మిగిలిపోయాడు. కేవలం పెర్త్లో టీమిండియా బాగా సెటిల్ అయినటువంటి దశలో వచ్చి సెంచరీ చేయడం మినహా మిగిలిన ఏ ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ తన స్థాయికి తగ్గట్టు ఆట తీరుని ప్రదర్శించలేకపోయాడు. ఇక కోహ్లీ తర్వాత వెంటనే మళ్ళీ గిల్ రోహిత్ స్థానంలో టీంలోకి వచ్చి తగ్గట్టుగా ఆట ఆడతాడని భావిస్తే గిల్ మరోసారి అవసరం లేనటువంటి షాట్కి ప్రయత్నించి వికెట్ పారేసుకుని జట్టుని కష్టాల్లోకి నెట్టాడు. ఆ సమయంలో ఈసారి రిషబ్ పంత్ తన విశ్వరూపం చూపాడనే చెప్పొచ్చు. కేవలం 29 బాల్స్లోనే 50 పూర్తి చేసి ఫాస్టెస్ట్ 50 పూర్తి చేసుకున్నటువంటి టెస్ట్ బ్యాటర్గా టీమిండియా తరపున సెకండ్ బ్యాటర్గా కూడా తనే ఉన్నాడు. హయ్యెస్ట్ తనే 28 బాల్స్లో 50 నమోదు చేసి ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 29 బాల్స్లోనే 50 నమోదు చేశాడు. ఆ క్రమంలో 4 సిక్స్లు బౌండరీలు బాత్తు ఆస్ట్రేలియన్ బౌలర్ని బెంబేలెత్తించాడు. అయితే దూకుడు ఆట తీరుతో చివరకు అనూహ్యంగా అవసరం లేని షాట్కి తన వికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అప్పటికే మంచి బ్యాటింగ్ చేసి టీమిండియాకి మంచి స్కోర్ అందించి ఆల్రౌండర్లు ఇద్దరు క్రీజులో ఉన్నారు. జడేజా, వాషింగ్టన్ సుందర్ ఎంతసేపు నిలబడతారు, ఆ తర్వాత వచ్చేటువంటి టైలెండర్లు ఏ మేరకు తోడ్పాటు అందిస్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ మాదిరిగా 185 రన్స్కి లోపు ఆల్అవుట్ కాకుండా కనీసంగా 200 రన్స్ లీడ్ ఇవ్వగలిగితే ఎస్సీజీలో ఆస్ట్రేలియాని కట్టడి చేసేదానికోసం అవకాశం ఉంటుంది. మరొకవైపు బుమ్రా కూడా పెద్దగా గాయం లేదని, కోలుకునే అవకాశం ఉందని, బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేసే అవకాశం ఉందని కాసింత అనుకూలమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే బుమ్రాకి అనువుగా ఉండేటువంటి స్కోర్ 200 పైబడి టార్గెట్ పెట్టగలిగితే కనుక టీమిండియాకి ఆశలు నిలబడతాయి. ఇది కీలకమైనటువంటి టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఈసారి బుమ్రా సారథ్యంలో పెర్త్లో సాధించినటువంటి ఫలితాన్ని మరోసారి పునరావృతం చేసే దిశలో వెళ్లేందుకు తగ్గట్టుగా కనీసం 200 స్కోర్ అయినా టార్గెట్ ఇద్దారని మనం ఆశిద్దాం. ఆ 200 స్కోర్ అయినా ఇవ్వగలిగితే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో 200 పైబడినటువంటి టార్గెట్ నిర్దేశించిన ప్రతిసారి సేజింగ్ చేయలేక ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. కేవలం ఒక్కసారి మాత్రమే 200 పైబడినటువంటి స్కోర్ని అక్కడ సేజ్ చేయగలిగారు. 7 సార్లు సేజ్ చేయలేక ఓటమి పాలయ్యారు. అలాంటి గ్రౌండ్లో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయడం అంటే ఆ పిచ్ మీద అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి కనీసంగా 200 అయినా టార్గెట్ ఇచ్చేందుకు తగ్గట్టుగా చివరి వరుస బ్యాటర్లు కాసింత తోడ్పాటు అందిస్తే టీమిండియా సురక్షితమైనటువంటి స్థానంలో ఉంటుంది. ఈ టెస్ట్ మ్యాచ్ మీద ఆశలు పెట్టుకునే దానికోసం అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి బ్యాటర్లు, కీలక ఆటగాళ్ళు అందరూ ఫెయిల్ అయినప్పటికీ కూడా పంత్ తోడ్పాటుతో ఈ స్థాయి వరకు వచ్చారు. కాబట్టి దీన్ని కొనసాగించాలంటే ఆస్ట్రేలియాలో ముఖ్యంగా పంత్ రాణించిన ప్రతిసారి టీమిండియా గెలిచింది కాబట్టి ఆ సెంటిమెంట్ రీచ్ ఈసారి గెలిచేందుకు తగ్గట్టుగా కనీసం సెకండ్ ఇన్నింగ్స్లో 200 అయినా టార్గెట్ పెడతారని ఆశిద్దాం. 200 టార్గెట్ పెడితే మాత్రం బుమ్రా దళం తన బాధ్యత నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈరోజు సిడ్నీ టెస్ట్ మ్యాచ్ సంబంధించినటువంటి హైలైట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.